Hi everyone, welcome to Impact Academy. So today let us continue with the January current affairs. So current affairs మీద ఆల్రెడీ క్వశ్చన్స్ సపరేట్ గా మనం చేస్తున్నాము. అలా కాకుండా కరెంట్ అఫైర్స్ కూడా ఈ వన్ లైనర్ టైప్ కొంచెం కవర్ చేద్దాం. సో ఇది హైకోర్ట్ ఏపీ హైకోర్ట్ జూనియర్ అసిస్టెంట్ ఈ నోటిఫికేషన్ కోసం చేస్తున్నప్పటికీ కూడా జనవరిలో ఈ జనరల్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఇందులో కవర్ అవుతాయి. సో ఫ్యూచర్ లో మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 వచ్చిన సివిల్ సర్వీసెస్ కి వాటికి కూడా ఇన్ జనరల్ గా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో ఎక్స్క్లూజివ్ గా గ్రూప్ 1 గ్రూప్ 2 ఆ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వేరే కరెంట్ అఫైర్స్ అంటే కొంచెం అనాలిసిస్ బేస్డ్ ఎక్కువ అంటే ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క పేజ్ డీటెయిల్డ్ గా మనం చూద్దాం తర్వాత. సో ఈ సింపుల్ ఎగ్జామ్స్ షార్ట్ ఫార్మాట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికి కూడా ఈ కరెంట్ అఫైర్స్ సరిపోతాయి. ఓకే, లెట్స్ స్టార్ట్. సో జనవరిలో గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ మనం చూసుకుంటే, ఓకే, సో గవర్నమెంట్ లాంచెస్ 100 crore క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఎంఎస్ఎంఈస్. సో ఇన్ జనరల్ గా కూడా ఎంఎస్ఎంఈస్ మీద బాగా ఈ మధ్యన ఫోకస్ ఎక్కువ ఉంది. సో ఈ మధ్యనే ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ కూడా మారింది. ఓకే, సో దిస్ ఈస్ ద న్యూ క్లాసిఫికేషన్ అండి. సో మొన్నటికి యాక్చువల్గా ముందు ఇంకొంచెం వేరే ఉండేది, దాన్ని 11050 ఓకే దీనికి రివైజ్ చేశారు. ఓకే, సో 1 crore ఉందని 2.5 చేశారు. సో ఈ పాతది గుర్తుపెట్టుకోవట్లేదు, ఈ రివైజ్ మనం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ టర్న్ ఓవర్, ఇన్వెస్ట్మెంట్ అంటే ప్లాంట్ అండ్ మిషనరీ అదంతా ఎంత ఉంటుంది, 2.5 crore అయితే మైక్రో, అదే టర్న్ ఓవర్ 10 crore అయితే మైక్రో. ఓకే, సో 25 crore 100 crore 125 500. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి, 2.5 25 125. ఓకే, ఒక రిథం ఉంది చూడండి, 25 25 25 మూడిట్లో 25 ఉంది. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మధ్యలో ఉన్నది 25, పైన 25 రాసుకోండి, కింద 25 రాసుకోండి, పై దానికి ఒక చుక్క పెట్టండి, కింద దానికి ఒక 1 పెట్టండి. ఓకే, అలా గుర్తు పెట్టుకుంటే ఓకే, సెంటర్ లో 25 రాసుకొని పైన 25 కింద 25 రాసి పైన డాట్ పెట్టి కింద 1 రాస్తాం. సో 2.5 25 125 ఈ మూడు లిటరలీ యూ హ్యావ్ టు బై హార్ట్. ఓకే, లేటెస్ట్ బడ్జెట్ 25-26 లో ఇది వచ్చింది. తర్వాత టర్న్ ఓవర్ 10 100 500. ఓకే, 550 250 ఉండేది, బేసిక్ గా డబుల్ అయిందండి. ఒకవేళ ఎవరికైనా పాతవి బాగా గుర్తుంటే జస్ట్ రిమెంబర్ దట్ ఇట్ హ్యాస్ డబుల్డ్. ఓకే, 10 100 500. సో దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. దీని మీద అడిగే అవకాశం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది అనమాట. ఫైన్. సో ఎంఎస్ఎంఈ మీద దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, 2.5 25 125 తర్వాత 10 100 ఓకే 10 100 500. అది కాకుండా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఎంఎస్ఎంఈ. ఓకే, మ్యూచువల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఎంఎస్ఎంఈ ఓకే ఆఫర్ 60% గ్యారంటీ కవరేజ్ ఫర్ లోన్స్ అప్ టు 100 crore. సో 100 crore వరకు కూడా బ్యాంక్ లోన్ ఇస్తే ఆ బ్యాంక్ కి గవర్నమెంట్ అనేది త్రూ ది సిజిటిఎంఎస్సి స్కీమ్స్ వాటి వల్ల క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అంటే ఆ 100 crore కి కూడా గవర్నమెంట్ ఒక రకమైన గ్యారంటీ ఇస్తుంది అనమాట. సో ఇఫ్ దట్ పర్టికులర్ యూనిట్ ఫెయిల్స్ అండ్ ఇఫ్ ఇట్ డజంట్ రీపే దెన్ గవర్నమెంట్ ఏంటంటే దానిలో ఎంతో కొంత పార్ట్ అనేది గవర్నమెంట్ బ్యాంక్ కి పే చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ద క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. ఓకే, so loans can be used by MSMEs for purchasing equipment, machinery, boosting manufacturing. Scheme applies for 4 years or until 7 lakh crore in guarantees are issued. So ఇది బేసిక్ గా టార్గెట్. Annual guarantee fees 1.5%. All this is fine. So basic గా గవర్నమెంట్ లాంచెస్ 100 crore credit guarantee scheme for MSME. MSME కి సో ఈ క్రెడిట్ గ్యారంటీ అనేది కొంచెం తక్కువ ఉండేది, దాన్ని ఇప్పుడు 100 crores వరకు కూడా గ్యారంటీ ఇస్తున్నారు అనమాట. అంటే 100 crores వరకు కూడా మనం లోన్ తీసుకుంటే బ్యాంక్ కి గ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ సైడ్ నుండి. సో గవర్నమెంట్ అప్రూవ్స్ మ్యూచువల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఎంఎస్ఎంఈస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ మ్యూచువల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ప్రొవైడింగ్ 60% గ్యారంటీ కవరేజ్ ఫర్ 100 crore ఫర్ పర్చేసింగ్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్. సో ఉద్యమ్ ఇది కూడా మనకి అడిగే అవకాశం ఉంటుందండి. ఉద్యమ్ అనేది ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ పోర్టల్. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి డిఫరెంట్ పోర్టల్స్ ఉన్నాయి. మా వాళ్ళ లాజిస్టిక్స్ వాటికి పిఎం గతి శక్తి అవన్నీ చూసాం కదా. తర్వాత డిజిటల్ పేమెంట్స్ అవన్నీ కూడా ఉమంగ్, ఓకే, కోవిన్ ఫర్ కోవిడ్, ఈవిన్ ఇలాంటి చాలా చూసాం, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే లేబర్, ఓకే, డైలీ లేబర్ కి వాళ్ళకి కూడా మనకి ఈ శ్రమ్, ఓకే, ఈ శ్రమ్ అనేది చూసాం. అలాగా ఎంఎస్ఎంఈకి ఉద్యమ్, ఎంఎస్ఎంఈస్ కి రిజిస్టర్ చేసుకోవడానికి ఉద్యమ్ పోర్టల్ అనేది ఉంది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ 5% 4 years ఇవన్నీ గుర్తుండాల్సిన అవసరం లేదు, బట్ వాట్ ఈస్ వాట్ అనేది రఫ్ గా గుర్తుపెట్టుకోవాలి. ఆ రీక్లాసిఫికేషన్, ఉద్యమ్ పోర్టల్ దట్ ఈస్ ఫర్ ఎంఎస్ఎంఈస్ ఇలాంటివి ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డాక్టర్ మన్సుఖ్ మండవియా లాంచెస్
Mansukh Mandavia, I think, is previously was health minister. Key initiatives for worker welfare. సో ఈ షార్ట్ ఫార్మాట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఏంటంటే ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలండి. హూ ఈజ్ ద వాట్ యు సే మన్సుఖ్ మాండవ్య, మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. లాస్ట్ టైం హీ వాజ్ ద మినిస్టర్ ఆఫ్ హెల్త్ అనుకుంటా. సో నౌ హీ ఈస్ ద మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ఏ మినిస్టర్ అవి కూడా అడుగుతుంటారు. సో డాక్టర్ మన్సుఖ్ మాండవ్య కరెంట్లీ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ వెల్ఫేర్. తర్వాత ఇవన్నీ ఓకే. ఈశ్రమ్ మైక్రోసైట్స్, ఓకే. ఈశ్రమ్ ఇప్పుడే చెప్పాను కదా, ఈశ్రమ్ ఇస్ ఫర్ లేబర్ డిపార్ట్మెంట్. లేబర్ డిపార్ట్మెంట్ లో ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లేబర్స్ వీళ్ళందరినీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఈశ్రమ్ అనే పోర్టల్ ని లాంచ్ చేస్తారు చాలా రోజులుగా. ఇట్ ఈస్ వెరీ ఫేమస్. సో అది మన్సుఖ్ మండవ్య, లేబర్ డిపార్ట్మెంట్, ఈశ్రమ్, అవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జేపీసీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీస్. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి పాలిటీలో వస్తాయి. సో అది కూడా మనకి చూసుకోవాలన్నమాట. ఫ్రీక్వెంట్ గా మనకి మెయిన్స్ లోన ఫిల్మ్స్ లోన అడుగుతూ ఉంటారు, వాట్ ఈస్ ద పర్పస్, ఓకే, జాయింట్ పార్లమెంటరీ కమిటీ. సో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాని మీద ఫర్దర్ డిస్కషన్ కావాలి అనుకున్నప్పుడు జేపీసీకి వాటికి రిఫర్ చేస్తారండి. ఈ వక్ఫ్ బిల్ రీసెంట్ గా వచ్చింది కదా, దాన్ని కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేస్తే ఆఫ్టర్ 6 months ఆఫ్ డిస్కషన్ అండ్ 14 amendments అప్రూవ్ అయింది. So Waqf Act old in 1995 has sparked controversy with etc. Anyway, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, వక్ఫ్ బిల్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆఫ్టర్ 6 months ఇట్ హాస్ అప్రూవ్డ్. నెక్స్ట్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ రూల్స్ డ్రాఫ్ట్ 2024. So government has drafted rules mandating exclusive use of IST across official and commercial platforms to standardize timekeeping. So ఇండియన్ స్టాండర్డ్ టైం ఏదైతే ఉందో అది మనకి ఇండియాలో, మనకి ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ నుండి వెళ్తుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఇండియన్ జోగ్రఫీలో వస్తాయి, జనరల్ నాలెడ్జ్ కింద వస్తాయి. అలాగే యూపీలో, యూపీ పాసెస్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. ఓకే, డిగ్రీస్ కూడా గుర్తుపెట్టుకోవాలండి, 82 or 84 సంథింగ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఐఎస్టీ, సో ఐఎస్టీ మనం చూసుకుంటే ఇక్కడ ఈ ఉత్తరప్రదేశ్, ఓకే, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ. ట్రై టు రిమెంబర్ దట్. సో ఆంధ్రప్రదేశ్ లో మీకు ఇక్కడ ఐఎస్టీ అనేది ఇక్కడ ఇలా పాస్ అవుతుందండి. ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ టచ్ అవుతుంది, ఉత్తరప్రదేశ్ లో కూడా టచ్ అవుతుంది. సో ఐఎస్టీ అనేది మనం చూసుకుంటే డిగ్రీస్, స్టాండర్డ్ టైం డిగ్రీ కూడా ఇది 82-30 అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ వెరీ 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 ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. సో 82-30 దగ్గర పాస్ అవుతుంది. సో ఇక్కడ మనకి యూపీలో పాస్ అవుతుంది, మధ్యప్రదేశ్, బీహార్, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ అవుదనుకుంటా, చూసాం కదా. సో మనకి ఆంధ్రప్రదేశ్ లో కాకినాడలో టచ్ అవుతుంది. ఈ 82.30, ఓకే, 82.5 అది కూడా వెరీ ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దట్. ఓకే, సో ఐఎస్టీ అనేదానే మీకు 82.5 ఒకటి గుర్తు రావాలి. మనకు ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ, ఉత్తరప్రదేశ్, మిగతా స్టేట్స్ అవన్నీ చూసాం. సో ఈ మిగతాది పెద్ద ఇంపార్టెంట్ కాదండి. ఓకే, అది వాడమని అందరు చెప్తారు. సో దట్స్ ఫైన్. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, ఆ జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే, సో నేషనల్ హెల్త్ మిషన్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. సో 21 to 24 సో కంప్లీట్ అయింది. సో దాని అచీవ్మెంట్స్ మనం చూసుకుంటే, సో ఓవర్ 12 lakh అడిషనల్ హెల్త్ కేర్ వర్కర్స్ ఫైన్, అడ్మినిస్ట్రేట్ 220 crore కోవిడ్. ఓకే, సో అచీవ్డ్ 97.98 కవరేజ్ ఇన్ మీజిల్స్ రూబెలా వ్యాక్సినేషన్. పిఎం నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ అంటే కిడ్నీ పేషెంట్స్ కి. సో ఈ నెంబర్స్ అన్ని గుర్తుపెట్టుకోలేము, దట్స్ నాట్ పాసిబుల్. బట్ రఫ్ గా ట్రై టు రిమెంబర్ నేషనల్ హెల్త్ మిషన్ అనేది జరిగింది. దానిలో ఇంత కవరేజ్ 97 కవరేజ్ వచ్చింది. ఓకే, టీబీ ఇన్సిడెంట్స్ డిక్లైన్ అయ్యాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, సో కామర్స్ మినిస్ట్రీ లాంచ్ డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్ స్కీమ్. సో కామర్స్ మినిస్ట్రీ డైమండ్, సో అలోస్ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆఫ్ న్యాచురల్ కట్ అండ్ పాలిష్ డైమండ్స్. సో డైమండ్స్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎస్పెషల్లీ గుజరాత్ అటు సైడ్ ఎక్కువ ఉంటుంది డైమండ్ ఇండస్ట్రీ. తర్వాత ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మనం చూసుకుంటే, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ లో కూడా మీకు
డైమండ్స్ అనేది ఫ్రీక్వెంట్ గా కనబడుతుంది. సో ఇండియన్ టోటల్ ఎక్స్పోర్ట్స్ రీచ్ 824 బిలియన్ అండి లాస్ట్ ఇయర్ లో. ఓకే, సో ఇవి మోర్ ఇంపార్టెంట్ అండి. దీస్ ఫిగర్స్ హ్యావ్ టు బి రిమెంబర్డ్. సో 824 బిలియన్ అనేది లాస్ట్ ఇయర్ జరిగింది. నెక్స్ట్ కీ సెక్టార్స్ మనకి ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్ లో మనం ఎక్కువ రా మెటీరియల్ చైనా నుండి తెచ్చుకొని, చైనా నుండి ఎస్పెషల్లీ మనం ఎక్కువ డిపెండ్ అవుతాం రా మెటీరియల్ మీద. బట్ ఫినిష్డ్ గూడ్స్ అనేవి ఇండియా నుండి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతాయి. ఓకే, సో లిటరల్ గా somewhere I read more than 70 to 80% of the pharmaceuticals are exported from India to the rest of the world. Engineering goods, iron ore and textiles. Okay, సో టెక్స్టైల్స్ లో మనకి వియట్నాం అటు సైడ్ నుండి బంగ్లాదేశ్. ఓకే, టెక్స్టైల్స్ లో మనకి బంగ్లాదేశ్ కూడా బాగా కాంపిటీషన్ వస్తుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో డైమండ్స్ కూడా మన ఎక్స్పోర్ట్స్ లో ఎక్కువ ఉంటాయండి, జెమ్స్ అండ్ జ్యువెలరీ. సో ఎక్స్పోర్ట్ బాస్కెట్ మనం చూసుకుంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మిషనరీ, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, పెట్రోలియం కూడా. పెట్రోలియము, అపరల్. పెట్రోలియం ఏంటంటే మనం అంత పెట్రోలియం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, మళ్ళీ ఎక్స్పోర్ట్ ఏంటి అనుకోవచ్చు. సో బేసికలీ వి ఇంపోర్ట్ క్రూడ్ ఆయిల్ అండి, రా క్రూడ్ ఆయిల్ మనం తెచ్చుకొని దాన్ని ప్రాసెస్ చేసి మన వ్యాజిలిన్, పెట్రోలియం జెల్లీ కానీ, ఓకే, ఆ డిఫరెంట్ గ్రేడ్ లూబ్రికెంట్ ఆయిల్స్ కానీ అన్ని బేసిక్ గా మనం రా మెటీరియల్ మనకి లేదు, పెట్రోలియం చాలా తక్కువ. మనం రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకొని ఫినిష్డ్ గూడ్స్ ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అపెరల్ కూడా మీకు ఇండస్ట్రీ గుజరాత్, తమిళనాడు అటు సైడ్ ఎక్కువ ఉంటుంది. తమిళనాడు, తిరుపూర్ గార్మెంట్స్, ఈ రోడ్డు అదంతా కూడా మీకు ఎక్కువ ఉంటుంది అపెరల్. తర్వాత జెమ్స్ అండ్ జ్యువెలరీ, అగ్రికల్చర్ ఆబ్వియస్లీ బాస్మతి రైస్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ ఉంటుంది. బట్ ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ సో మచ్ అగ్రికల్చర్, వీఆర్ స్టిల్ ఇంపోర్టింగ్ పల్సెస్ ఫ్రమ్ మొజాంబిక్, ఓకే, ఆఫ్రికన్ కంట్రీస్ అవన్నీ, ప్లస్ ఆస్ట్రేలియా నుండి కూడా ఒక వెరైటీ ఆఫ్ దాల్ మనం తెచ్చుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా కంపల్సరీ ఐడియా ఉండాలండి. సో జెమ్స్ అండ్ జ్యువెలరీ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ ఇదనమాట. సో సో ఈ స్కీమ్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోకలేదు. బేసిక్ గా డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆఫ్ న్యాచురల్ కట్ అండ్ పాలిష్ డైమండ్స్, 10% వాల్యుయేషన్. సో ఆల్ దిస్ ఇస్ ఫైన్, అంతకంటే గుర్తుపెట్టుకోలేము. జనరల్ గా పాయింట్ గురించి మనకి ఐడియా తెచ్చుకోగలిగితే సరిపోతుంది. సో సెంట్రల్ లాస్ట్ ఎంటిటీ లాకర్ ఫర్ బిజినెస్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్. సో ఇదంతా కూడా ఫైన్, ఎంటిటీ లాకర్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడంతా కూడా డిజిటల్ అవుతుంది కాబట్టి. సో ఈ ఎంటిటీ లాకర్ లో ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో డాక్యుమెంట్స్ బేసిక్ గా 10 GB ఎన్క్రిప్టెడ్ స్టోరేజ్ ఇస్తున్నారు, రియల్ టైమ్ ఇంక్రిప్టేషన్ విత్ ఎంసీఏ అంటే మనకి కార్పొరేట్స్ తాలూకా వాళ్ళు ఫైల్ చేసిన రిటర్న్స్ అవన్నీ కూడా ఇందులో వస్తాయి, ఎంసీఏ. సో జిఎస్టీ అంటే జిఎస్టీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, లీగలీ వ్యాలిడ్ డిజిటల్ సిగ్నేచర్స్. ఎనీవే, సో ట్రై టు రిమెంబర్, ఎంటిటీ లాకర్ అనేది కొత్తగా వచ్చింది. ఓకే, పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్సెట్రా అది గుర్తుపెట్టుకోండి. సో ఓవర్ 4 crore సుకన్య సమృద్ధి అకౌంట్స్ ఓపెన్. సో ఇట్ వాజ్ లాంచ్ ఇన్ 2015 అండి. సో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో లాంచ్ చేస్తారు 2015. సో డిమానిటైజేషన్ ఆ టైంలోనే. ఓకే, జన్ధన్ యోజన అవన్నీ కూడా 2015. సో ఇప్పుడు 2025 కి 10 years అయింది. సో డెకేడ్ అయింది. సో డెకేడ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నాయి కాబట్టి వీటి మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో జన్ధన్ యోజన ఇవన్నీ కూడా ఇది వచ్చే జిఎస్టీ 2017 అనుకుంటా. సో యాజ్ పార్ట్ ఆఫ్ బేటీ బచావ్ బేటీ పడావ్ క్యాంపెయిన్. సో బేటీ బచావ్ బేటీ పడావ్ క్యాంపెయిన్ లోనే పార్ట్ కింద సుకన్య సమృద్ధి వస్తుంది అనమాట. సో గర్ల్స్ అట్ ఎనీ పోస్ట్ ఆఫీస్ ఆర్ బ్యాంక్ ఎక్కడైనా సరే ఓపెన్ చేసుకోవచ్చు. 10 years అనేది అప్పర్ లిమిట్ ఉంటుంది. దానిలో 8% ఎంత ఇంట్రెస్ట్ రేట్ వస్తుందండి జనరల్ గా. సో ఇట్ కెన్ బి రిమూవ్డ్ ఇన్ 2 times, 18 years అప్పుడు ఒకసారి, 21 ఒకసారి. ఓకే, ఎడ్యుకేషన్ కానీ గర్ల్ చైల్డ్ మ్యారేజ్ కానీ చేసుకోవచ్చు. సో సుకన్య సమృద్ధి ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సెలబ్రేట్స్ 10th anniversary. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఈ మధ్యనే ఓపెన్ చేసినట్టున్నారు 2015 లో. బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ సో ఢిల్లీలో అయింది ఇదంతా. సెక్స్ రేషియో అనేది 918 నుండి 930. యాక్చువల్ గా సెక్స్ రేషియో ఇస్ 943 ఇండియాది. ఓకే, యాజ్ పర్ ద సెక్స్ రేషియో యాజ్ పర్ సెన్సస్ 2011 సెన్సస్ చూసుకుంటే 943. సో 943 ఇదేంటో మరి. అచీవ్మెంట్ ఇంక్లూడ్ ఇంప్రూవ్డ్ సెక్స్ రేషియో అట్ బర్త్
అట్ బర్త్ అండి. ఓకే, నాట్ టోటల్ సెక్స్ రేషియో. ఓకే, సో ఇవన్నీ కష్టం. జనరల్ గా ఇండియా సెక్స్ రేషియో 943, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎన్రోల్మెంట్ పెరిగింది. సో 10th anniversary ఆఫ్ బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ టు బి సెలబ్రేటెడ్. ఓకే, సో ఇది కూడా 2015 లో వచ్చింది. సో బేటీ బచావ్ బేటీ పడావ్, జన్ధన్ యోజన, ఇవన్నీ కూడా సో 10th anniversary జరుపుకుంటాం ఇవన్నీ కూడా. ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ బిల్ టు బూస్ట్ ఇండియన్ ఏవియేషన్. ఓకే, సో ఏవియేషన్ సెక్టర్ కూడా మనకి ఉడాన్ స్కీమ్ ఇవన్నీ కూడా వస్తాయి. ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ బిల్ ఎయిమ్స్ టు లోవర్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ కాస్ట్ ఫర్ ఎయిర్లైన్స్, పొటెన్షియల్లీ రిడ్యూసింగ్ ఎయిర్ ఫేర్స్. ఇదంతా పర్లేదు, ఇదంతా కూడా కేప్ టౌన్ కన్వెన్షన్. సో ఈ కన్వెన్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏవియేషన్ లో కేప్ టౌన్ కన్వెన్షన్. కేప్ టౌన్ ఇస్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఎన్హాన్సింగ్ గ్లోబల్ లీజర్స్ కాన్ఫిడెన్స్. ఓకే, రిఫార్మ్ అడ్రసెస్ కన్సర్న్స్ పోస్ట్ ద గో ఫస్ట్ క్రైసిస్, ప్రమోటింగ్ రోబస్ట్ ఏవియేషన్ గ్రోత్. ఎనివే, కేప్ టౌన్ కన్వెన్షన్ అనేది ఏదో ఏవియేషన్ రిలేటెడ్ అని ఉంది. ఓకే, సో ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ బిల్ అనేది ఒకటి వచ్చిందని మైండ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. సో రిడ్యూసింగ్ ఎయిర్ ఫేర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, ఎనివే, జస్ట్ రిమెంబర్ దట్ సచ్ బిల్ హెస్ కమ్. స్వామిత్వ. సో పిఎంఓడి డిస్ట్రిబ్యూట్ 65 lakh ప్రాపర్టీ కార్డ్స్ అంటే స్వామిత్వ. 65 అనేది గుర్తుపెట్టుకోకలేదు, బట్ స్వామిత్వ అంటే ఏంటి? సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ with improvised technology in village areas. This is important. Okay, survey of villages and mapping with improvised technology in village areas, launched by Ministry of Panchayat Raj. So ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుందండి. ఓకే, సో విలేజ్ అన్నాడు కాబట్టి రూరల్ డెవలప్మెంట్ కూడా అనుకోవచ్చు. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ రూరల్, ఇలా కన్ఫ్యూజన్ అనేది మనకు ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, లాంచ్ బై మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్. So it aims to establish clear ownership rights in rural areas by mapping land parcels using drone technology. So it particularly targets unsurveyed villages where residents lack land rights. సో 10 states 2 UTs లో చేశారు, 50,000 villages. సో స్వామిత్వ అనేది మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ స్వామిత్వ స్కీమ్ అంటే ఎస్పెషల్లీ విలేజెస్ అండ్ వాటిలో మ్యాపింగ్ యూజింగ్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ అండ్ డ్రోన్స్ ఎక్సెట్రా మ్యాపింగ్ చేసి 65 lakh ప్రాపర్టీ కార్డ్స్ కూడా ఇచ్చారు. ఓకే, సో దట్ ఈ కబ్జాలు అవి జరగకుండా ఉంటుంది. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ స్వామిత్వ and the related facts. So Sanchar Sathi app and NBM 2.0 transforming telecom in India. So Union Minister Jyotiraditya Scindia. So ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో జ్యోతిరాదిత్య సింధియా ఆయన దేనికి, ఓకే, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇందాక మనం చూస్తుంది మన్సుఖ్ మండవ్య. ఓకే, డాక్టర్ మన్సుఖ్ మండవ్య లేబర్ చూసాం. ఇక్కడ జ్యోతిరాదిత్య సింధియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఓకే, అండ్ టెక్నాలజీ. సో సంచార్ సాథి పేరులోనే మనకు తెలిసింది, ఇట్ ఈస్ రిలేటెడ్ టు టెలికామ్. ఓకే, టెలికామ్ మినిస్టర్ కూడా మనం చూసాం జ్యోతిరాదిత్య సింధియా. ఇంట్రడ్యూస్ నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్. ఎన్బిఎం అంటే నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్. ఓకే, ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ అండర్ వికసిత్ భారత్. ఓకే, మొత్తం సో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది అందరికీ వెళ్ళాలి. సో ఇంట్రా సర్కిల్ అంటే ఇంటర్ అంటే విత్ ఇన్, ఇది ఇంట్రా అంటే బయట దానికి మనకి. సో బిట్వీన్ ద స్టేట్స్ డిబిఎన్ ఫండెడ్ 4G మల్టిపుల్ ప్రాపర్టీస్, ఆల్ దిస్ ఇస్ ఫైన్. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జ్యోతిరాదిత్య సింధియా మినిస్టర్ ఫర్ టెలికామ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ. అది సంచార్ సాథి అనే యాప్ ఒకటి పెట్టారు. తర్వాత ఎన్బిఎం నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ కి 2.0 అనేది వచ్చింది. So revised open market sales scheme policy 2024. Okay, Union Minister Prahlad Joshi. So Prahlad Joshi, okay, Prahlad Joshi మనం చూసుకుంటే మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో బేసిక్ గా PDS ఇదంతా కూడా కన్స్యూమర్ అఫైర్స్ ఇదంతా కూడా ప్రహ్లాద్ జోషి. సో మన్సుఖ్ మండవ్య లేబరు, జ్యోతిరాదిత్య సింధియా టెలికాము, ఇది ఫుడ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ ప్రహ్లాద్ జోషి. టు ఎన్హాన్స్ ఫుడ్ సెక్యూరిటీ. సో బేసిక్ గా వీళ్ళు తెచ్చిందంటే రివైజ్డ్ ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ పాలసీ. సో రిజర్వ్ ప్రైస్ ఫర్ ఫిక్స్డ్ అట్ 2250 per క్వింటాల్. సో ఇన్ జనరల్ గా కూడా రైస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఫిగర్ కూడా రఫ్ గా మైండ్ లో ఉంచుకోవచ్చు. అంటే అసలు ఎంత మనకి క్వింటాల్ అంటే 100 kgs కదా, 100 kgs మనకి ఎంత పడుతుందండి? అది మార్కెట్ అంటే గవర్నమెంట్ పర్చేస్ చేసినప్పుడు 2250 పడుతుంది. ఓకే,
సో రఫ్ గా అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో రైస్ అనేది తినడానికే కాకుండా ఈ లిక్కర్ తయారు చేయడానికి ఇథనాల్ డిస్టిలరీస్, తర్వాత మన బయోఫ్యూల్స్ వాటికి కూడా వాడుతున్నారు కదా. సో వాటికి ఇచ్చినప్పుడు కూడా సేమ్ ప్రైస్ ఇస్తున్నారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఏంటంటే ఈ మనకి ఫుడ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ రైస్ ఏంటంటే చాలా మంది, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి ఎక్కువ రేట్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఎవరో లిక్కర్ తయారు చేయడానికి ఎక్కువ రేట్ కొంటే అందరూ అక్కడ అమ్మేస్తారు. సో మనకి ఫుడ్ సెక్యూరిటీ అనేది డౌన్ అయిపోతుంది. సో సేమ్ రేట్ అనేది పెట్టారు అక్కడ. ఇథనాల్ డిస్టిలరీస్ కి మీరు అమ్మినా, గవర్నమెంట్ కి అమ్మినా ఏదైనా సరే రిజర్వ్ ప్రైస్ 2250 అనేది ఫిక్స్డ్ పెట్టారు. ఓకే. సో సోలార్ పవర్డ్ స్కిల్ వ్యాన్స్ లాంచ్డ్ ఫర్ అండర్ సర్వ్డ్ కమ్యూనిటీస్. శ్రీ జయంత్ చౌదరి. ఓకే, శ్రీ జయంత్ చౌదరి. జయంత్ చౌదరి, మెంబర్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, so he's just member of Rajya Sabha. He flagged off solar powered mobile training units to enhance skill development. సో ఇక్కడ ఓకే ఫైన్. సో అంతకుమించి ఏం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇదేమి పెద్ద ఇదేం కాదు. సో 8th pay commission for central government employees approved. 8th pay commission కూడా వచ్చిందండి. అండ్ there are 49 lakh government employees and nearly 65 lakh pensioners. సో ఓవరాల్ గా 140 crore పాపులేషన్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ జస్ట్ 49 lakh ఉన్నారండి. ఓకే, చాలా తక్కువ. అండ్ 65 lakh పెన్షన్స్ ఉన్నారు వన్స్ ఎవ్రీ డెకేడ్. సో పే కమిషన్ అనేది వన్స్ ఎవ్రీ డెకేడ్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జాక్ట్ గా ఆడక్కడ ఇచ్చింది అలా బ్లైండ్ గా చదవకుండా వాట్ ఈస్ ఇంపార్టెంట్ అనేది ట్రై టు అండర్స్టాండ్. ఓకే, అండ్ ఎట్లీస్ట్ నోట్ డౌన్ ఏది మనం ఇందులో చదివి గుర్తుపెట్టుకోవడం అనేది మీకు గుర్తుంటే సరిపోతుంది. సో ఎవ్రీ డెకేడ్ అంటే 10 years ఒకసారి పే కమిషన్ వస్తుంది. సో 7th పే కమిషన్ 2016 లో వచ్చింది, 2026 లో ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు శాలరీస్ కూడా అందరికీ పెరుగుతాయి విపరీతంగా. ఓకే, సో పీయూష్ గోయల్ లాంచ్ భారత్ క్లీన్ టెక్ ప్లాట్ఫామ్. సో పీయూష్ గోయల్ కూడా మనం చూసుకుంటే ఆల్రెడీ మనం చూసాం. పీయూష్ గోయల్ ఈజ్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ. సో మన మధ్యన ఈ వాజ్ రైల్వేస్ ఉండేవారు. సో మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ పీయూష్ గోయల్ ఉండేది. ఇప్పుడు హీఈస్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ. ఓకే, రైల్వేస్ మినిస్టర్ కూడా మనం చూసుకుంటే ఓకే అశ్విని వైష్ణవ్. ఓకే, సారీ, పీయూష్ గోయల్ వాజ్ పవర్ మినిస్టర్ అనుకున్నాను. ఓకే, నౌ ఈజ్ సో ఇండస్ట్రీ కింద వస్తుంది అది. సో అశ్విని వైష్ణవ్ ఈజ్ రైల్వే మినిస్టర్ సిన్స్ లాంగ్ టైమ్. ఓకే, సో పీయూష్ గోయల్ unveiled the Bharat Clean Tech Manufacturing Platform to boost solar, wind, hydrogen, battery sectors, etc. etc. So Bharat Clean Tech Manufacturing, Clean Tech. So obviously solar, hydrogen ఇవన్నీ వస్తాయి. సో PM 500 gigawatts by 2030 ఈ టార్గెట్ అనేది ఆల్రెడీ అందరికి ఐడియా ఉంది కదా. ఓకే, నెట్ జీరో బై 2070, 500 gigawatt by 2030 ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకున్నాయి. ఆల్రెడీ 200 gigawatts అంటే మనం అచీవ్ చేసాం. 2030కి 500 gigawatts చేస్తాం. భారత్ క్లైమేట్ ఫారం 2025. సో భారత్ క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫామ్ ఇలాంటి తోటి ఉందని. మళ్ళీ పీయూష్ గోయల్ ఇస్ ద మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీ. అవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతాయి. గవర్నమెంట్ అప్రూవ్స్ 56 వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వర్త్ 700 crore. ఓకే, సో రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, ఏ మినిస్ట్రీ కూడా మనం చూసుకోవాలండి. ఓకే, ఇక్కడ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అనుకునే అవకాశం ఉంది. బట్ ఈ పర్టికులర్ 56 వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నది కృషి సించాయి యోజన. ఓకే, కృషి సించాయి యోజన కింద ఇవి చేస్తున్నది రూరల్ మినిస్ట్రీ. సాయిల్ కన్జర్వేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ప్యాస్చర్ డెవలప్మెంట్, క్లైమేట్ రెసిలియన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, ఇంప్రూవ్ గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్, ఇవన్నీ కూడా కామన్ సెన్స్ తో రాసేయచ్చు. జస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. So All India Council for Technical Education (AICTE) launched One Student One Mentor program under NEET 4.0. Okay, so this AICTE comes under Ministry of Education in collaboration with Intercell, launched One Student One Mentor program. Okay, so One Student One Mentor and a program under NEET 4. So ఈ NEET కూడా ఈ మధ్య చాలా సార్లు విన్నాం. ఓకే, so National Education Alliance for Technology, public-private partnership model between government and education. So basically National Education Alliance for Technology. So technical education కోసం ఒక రకమైన alliance. So that's why AICTE
అంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ కూడా దీని కింద వస్తాయి. 1 మెంటార్ ఫర్ 1 స్టూడెంట్. ఓకే, సో ఏ పవర్డ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇలాంటి స్కీమ్ ఒకటి ఉందని మీరు గుర్తుపెట్టుకోండి. నీట్ అనే ప్రోగ్రామ్ ఉంది, ఎడ్యుకేషన్, నేషనల్ ఎడ్యుకేషన్ ఫర్, అదే చూసాం కదా, నేషనల్ ఎడ్యుకేషన్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ద పాయింట్స్ టు బి రిమెంబర్. సో నితిన్ గడ్కరీ లాంచెస్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ ఫర్ యాక్సిడెంట్ విక్టిమ్. సో నితిన్ గడ్కరీ అంటే ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, సో మినిస్ట్రీస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అండి. ఓకే, సో లాస్ట్ 2-3 times గా ఐ థింక్ హీఈస్ ఓన్లీ సర్వింగ్ యాజ్ ద మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, సో రోడ్ యాక్సిడెంట్స్, సో ట్రాన్స్పోర్ట్ అదంతా కూడా అప్ టు 1.5 lakh, 2 lakh ఎక్స్గ్రేషియా. ఓకే, క్యాష్లెస్ ట్రీట్మెంట్ 1.5 lakh, ఇవన్నీ కూడా 2 lakh ఎక్స్గ్రేషియా, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ లాంచ్ ఇన్ సిక్కిం. సో సిక్కింలో, సో ఈ ఆర్గానిక్ అన్ని కూడా మనకి సిక్కిం అటు సైడ్ ఎక్కువ వినబడుతుంటాయి. సో యూనియన్ మినిస్టర్ రాజీవ్ రంజన్ సింగ్ లాంచ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ ఇన్ సోరెంగ్, సిక్కిం. సో రాజీవ్ రంజన్ సింగ్ నాకు తెలిసి ఫిషరీస్ మినిస్టర్ అయి ఉండొచ్చు. రాజీవ్ రంజన్ సింగ్, మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ ఇది డైరింగ్. ఓకే, రాజీవ్ రంజన్ సింగ్ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్ కాబట్టి ఆబ్వియస్ గా ఫిషరీస్ రిలేటెడ్ ఆర్గానిక్ అనగానే సిక్కిం, సోరెంగ్ సిక్కిం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఓకే, ఆర్గానిక్ ఫిష్ ఫార్మింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నాబార్డు ఎక్కడైతే మనకి అగ్రి అండ్ అలైడ్ ఉంటుందో నాబార్డు ఉంటుంది, 50 crores. సో గోహతి అంటే అస్సాంలో కూడా ఒక ప్రాజెక్ట్ 50 crores వర్త్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి, బట్ ఈ ఆర్గానిక్ ఫిషరీస్ అనేది మనకు స్టార్ట్ అయింది సోరెంగ్, సిక్కిం. ఓకే, అండ్ రాజీవ్ రంజన్ సింగ్. సో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, సో అందరికి తెలుసు కదా ఓం బిర్లా. హీ లాంచ్డ్ పంచాయత్ సే పార్లమెంట్ 2.0. 500 elected women representatives from 20 states today. They focus on empowering women from scheduled tribes and Panchayat Raj institutions. Okay, so Panchayat se Parliament ante Panchayat Raj institutes lo scheduled tribe women kosam special ga chesindi idanamata, this Panchayat se Parliament, and danni inaugurate chesindi Om Birla, who is the Lok Sabha speaker. Steel minister launched product linked incentive scheme 1.1 for steel industry. So Union Steel Minister H.D. Kumaraswamy from Karnataka, ex-Chief Minister, son of H.D. Devegowda. So he is currently Union Steel Minister. He launched the PLI scheme for steel industry at Delhi. So PLI scheme అనేది ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నిటికీ ఉంది. సో స్టీల్ కూడా పెట్టారు. So revamped BankNet e-auction portal launched. So BankNet features consolidates public sector banks e-auction properties. అంటే బ్యాంక్స్ లోన్ కట్టకపోతే అవి ఏవైతే ఆప్షన్ చేసేస్తాయో హోమ్స్ అవిను ప్రాపర్టీస్, దానికోసం ఈ ఆప్షన్ పోర్టల్ అంటే వెళ్ళి టెండర్లు వేసాయని కాకుండా ఆన్లైన్ మన ఇంట్లో కూర్చొని దానికి మనం బిడ్డింగ్ చేసుకోవచ్చు. ఆఫరింగ్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ అసెట్స్. సో హౌసెస్ కానీ, కమర్షియల్ ప్రాపర్టీస్, ల్యాండ్ కానీ, ఇండస్ట్రీస్ ఏదైనా ఇండస్ట్రీ ఫెయిల్ అయిన అసెట్స్ అన్ని కూడా బేసిక్ గా ఆప్షన్ చేయడానికి. లాస్ట్ బై మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కదా, ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్. ఓకే, సో BankNet e-auction portal. So cabinet approves modifications to Fasal Bima Yojana and restructured weather-based ఇన్సూరెన్స్ స్కీమ్. సి అంటే ఏంటో చూద్దాం. సో ఫసల్ బీమా యోజన ఇప్పుడు న్యూస్ లో ఉంటుంది. అండ్ రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఓకే, రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది ఏం చేశారు, కంటిన్యూషన్ అంటిల్ 25-26. అవుట్లే 69,000. ఇది చదవచ్చండి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ పర్టికులర్ ఫసల్ బీమా యోజన ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ 69,000 crore అనేది కూడా గుర్తుపెట్టుకోగలిగితే వెల్ అండ్ గుడ్. ప్లీజ్ రైట్ డౌన్ ఇఫ్ రిక్వైర్డ్. సో ముందు ఈ వెదర్ బేస్డ్ దాన్ని రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్ అని పెట్టి ఇప్పుడు దాన్ని ఫసల్ బీమా యోజన అని పేరు పెట్టారు.
సో ముందు ఉండేటువంటి అగ్రి బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కి పేర్లు మార్చి పిఎం ఎఫ్బిఐ ఇవన్నీ పెట్టి అది మొన్న అయిపోయింది 5 years, మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు 25-26 వరకు ఎక్స్టెండ్ చేశారు. సో FIA2 ఎస్టెక్ విండ్స్ ఫోకస్ ఆన్ నార్త్ ఈస్టర్న్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇవన్నీ రఫ్ గా గుర్తుపెట్టుకో సరిపోద్ది. ఫసల్ బీమా యోజన ఇది అండ్ 69,000 crore అనేది కూడా అప్రాక్సిమేట్ గా గుర్తుపెట్టుకోలేండి. సో మన్రేగాకి ఎంత ఓకే, ఇలాంటి ఏవైతే బేసిక్ ఇంపార్టెంట్ ఉంటాయో రెగ్యులర్ గా మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ మన్రేగా, పిఎం కిసాన్, వాటికి ఏంటంటే ఎంత బడ్జెట్ అనేది కూడా మనం దట్ కమ్స్ అండర్ ఎకనామీ. ఓకే, సో మనం గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా చూసాము, కవర్ చేసాము ఇందులో. తర్వాత విల్ కంటిన్యూ అండి. సో ఇది యాజ్ యూ కెన్ సీ we have covered already last session lo we have covered awards and honors cover చేసాము, గవర్నమెంట్ స్కీమ్స్ చేసాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఓకే ఈ నేషనల్ కరెంట్ అఫైర్స్ కానీ అపాయింట్మెంట్స్, బుక్స్ అండ్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా మీరు చదువుకుంటే సరిపోతుందండి, దానికి కొత్తగా మనం డిస్కస్ చేయాల్సింది ఏమి ఉండదు. ఓకే, ఒబిచ్యూర్స్ ఎవరు చనిపోయారు, సో ఎస్ఎన్టీ కూడా ఇవన్నీ చూద్దాం. స్పోర్ట్స్ కూడా ఎంత చదివినా గుర్తుండవు. సమిట్స్, కాన్ఫరెన్స్ అన్ని కూడా రఫ్ గా చూద్దాం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. జనవరికి ఒక 3-4 లేదా 5-6 వీడియోస్ కంటే ఎక్కువ చేయలేము. సో అలాగా విల్ ట్రై టు కవర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మిగతాది మీరు చదువుకుంటే సరిపోతుంది. సో దిస్ ఆల్ పెయిడ్ మెటీరియల్ అండి, దిస్ ఇస్ నాట్ మీకు నెట్ లో దొరకదు. సో ఇది నేను పర్చేస్ చేసినవి ఇవన్నీ కూడా. సో ఎనీవే సో జస్ట్ కోర్స్ గురించి బ్రీఫ్ గా ప్రతి వీడియోలో చెప్తుంటాను, ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో దిస్ జస్ట్ ₹150 అండి, 150 మాత్రమే మొత్తం. హైకోర్టు దిస్ పర్టికులర్ ఈజ్ రిలేటెడ్ టు హైకోర్టు సిలబస్ కి అనుగుణంగా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు కవర్. సో దీనిలో మీకు ఏంటంటే కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా కవర్ అయిపోతాయి. ఇప్పుడు చూసినట్టు ఈ సింగిల్ టైప్ ఆఫ్ ఇవన్నీ కూడా. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అన్ని కవర్ అయిపోతాయి. కరెంట్ అఫైర్స్ తో పాటు ఇంగ్లీష్ కి మీకు ఆల్రెడీ ఒక PDF ఉందండి, more than 700 pages. దానిలో all the topics are completely covered. Okay, comprehension నుండి ఈ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్ అన్నిటికీ కూడా hundreds of questions ఉన్నాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్. సో దానిలోనే more than 10 to 12 టెస్ట్ పేపర్స్ కూడా ఉన్నాయి, మోడల్ పేపర్స్. ప్రీవియస్ లాస్ట్ మన ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ జనరల్ ఇవన్నీ కూడా ఆ మోడల్ ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా. సో hundreds of pages మీకు ఏంటంటే ఉంది, 700 pages PDF కంప్లీట్ ఇవన్నీ కూడా. ఓకే, దానిలో కవర్ అయిపోతాయి. సో ఇంగ్లీష్ అంతా ఇందులో కవర్ అయిపోద్ది, దాని మీద కూడా వీలైనంత వరకు వీడియోస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ అంతా మీకు కవర్ అయిపోద్ది. తర్వాత టెస్ట్ సిరీస్, జనరల్ సైన్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తుంటానండి. మీకు ఏంటంటే జనరల్ సైన్స్ లో కూడా ఎంతో చదవాల్సిన అవసరం లేదు. బ్రీఫ్ గా ఫిజిక్స్ మీద, ఓకే బ్రీఫ్ గా ఫిజిక్స్ మీద ఒక 2-3 పేజీలు, కెమిస్ట్రీ మీద, బయాలజీ మీద ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. సివి రామన్ అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఓకే, ఈ కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ చిన్నప్పుడు చదివే ఉంటారు. ఓకే, అదే మొత్తం మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ బేసిక్స్ ఇవన్నీ కూడా ఇందులో కవర్ అయిపోతాయి. బయాలజీ ఇవంతా ఇంతకు మించి చదవాల్సిన అవసరం లేదు. విటమిన్ A, B, C, D అవన్నీ కూడా ఇవే అడుగుతారు. సో జనరల్ సైన్స్, డే టు డే సైన్స్ మీకు అందులో కవర్ అయిపోతాయి. ఇప్పుడు మనం చేస్తున్న కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కవర్ అయిపోతాయి. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామీకి కొంచెం కరెంట్ అఫైర్స్ అట్లీస్ట్ 1-2 months అయిన తర్వాత వాటి వీడియో స్టార్ట్ చేస్తాను. ఈ ఎగ్జామ్స్ సరిపడా బేసిక్స్ అనేది దానిలో కవర్ చేసి MCQs కూడా దానిలో కవర్ చేద్దాం. ఇవన్నీ కాకుండా టెస్ట్ సిరీస్ ఒకటి ఉంటుందండి. టెస్ట్ సిరీస్ లో ఒక 10 వరకు ప్రిపేర్ చేస్తాను. దానిలో ఒక్కొక్క దానిలో మీకు ఏంటంటే 40 క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఇంగ్లీష్ పెట్టట్లేదు, ఇంగ్లీష్ పెట్టకుండా ఓన్లీ ఈ పార్ట్ 1 పెడుతున్నాను. ఈ పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ మీద ఏదైతే ఉందో దాని మీద 40 క్వశ్చన్స్. ఇంగ్లీష్ కి ఎందుకో ఆల్రెడీ ఆ PDF లో బోల్డ్ అన్ని ఉన్నాయి కాబట్టి సపరేట్ గా ఇంగ్లీష్ చేయట్లేదు. సో ఈ PDF లో మీకు ఎలా ఉంటుందంటే 40 క్వశ్చన్స్ ఉంటాయి, సాల్వ్డ్ ఉంటుందండి. ఓకే, క్వశ్చన్ ఫాలోడ్ బై సొల్యూషన్ అలా ఉంటుంది అనమాట. అలాగా మీకు 40 ఉంటాయి. అలాగా ఒక్కొక్క టెస్ట్ పేపర్ 40 ఉంటుంది. అలాగా ఒక 10 టెస్ట్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ తయారు చేయడానికి ట్రై చేస్తాం. సో దట్ ఈస్ అబౌట్ ద కోర్స్ అండి. ఓకే, సో జస్ట్ ₹150 కి మీకు కరెంట్ అఫైర్స్, ఇంగ్లీషు, టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా
విత్ యాజ్ పర్ సిలబస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే, సో పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ పెడతాను. వాట్సాప్ మెసేజ్ చేస్తే సరిపోతుంది, కాల్ చేయాల్సిన అవసరం లేదు. మెసేజ్ చేస్తే ఆఫ్టర్ దట్ ఐ ట్రాన్స్ఫర్ ద మెటీరియల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.